జరిగిన రాజకీయ పరిణామాలు చూస్తే ఆయన యొక్క స్వయంకృత అపరాధం కనిపిస్తుంది ఖచ్చితంగా. ఎందుకు కనిపిస్తుంది అని అడగచ్చు. అంటే 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. అప్పుడు పెట్టినప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ కాస్త బలహీనంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ జనతా పార్టీలు కమ్యూనిస్టు పార్టీలు కలిసి పనిచేసినా కానీ కాంగ్రెస్ని ఓడించలేని పరిస్థితి ఉంది. కాబట్టి అప్పుడు తెలుగుదేశం ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే స్థాపించారో ఆయన ఖచ్చితంగా విధి విధానాలతోటి లేబర్ని ఉద్దేశించి ఆయన పథకాలతోటి ఖచ్చితమైన వ్యూహరచనతో ఆయన ముందుకు వెళ్ళారు. వ్యూహరచనతో ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చాలా తక్కువ టైంలోనే ముఖ్యమంత్రి అయిపోయారు నందమూరి తారక రామారావు గారు. తర్వాత నెక్స్ట్ పొజిషన్కి వస్తే మన చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆగస్టు 26, 2008న ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అప్పుడు స్థాపించినప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగానే ఉన్నాయి. బలంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే చాలా బలంగా ఉంది. అంటే రాజశేఖర్ రెడ్డి గారు చాలా ఎక్స్ట్రీమ్ ఆయన సంక్షేమ పథకాలు అంటే ఆరోగ్యశ్రీ కావచ్చు, 108 కావచ్చు, రుణమాఫీ కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లాంటివి అన్ని పథకాలు కూడా చాలా బాగా మంచిగా ఫ్లో ఉన్న దశలో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని కాదని చిరంజీవి గారికి ఎందుకు ఓటెయ్యాలి అనే దాన్ని ఆయన పూర్తిగా ఆ టైంలో చెప్పలేకపోయారు. ప్రేమే లక్ష్యం సేవే మార్గం అన్నారు, మార్పు కోసం అన్నారు, కానీ అది ఏ మార్పు అనేది ఆయన ఎప్పుడు కూడా చెప్పలేకపోయారు. అయినప్పటికీ చిరంజీవి గారికి ఉన్న చరిష్మాతోటి ఎక్కడైనా ఆయన సినిమా హీరోగా ఉన్నారో ఆయన స్పీచ్లు అవ్వచ్చు, ఆయన విధి విధానాలతో అప్పటికి కూడా 18% ఓటింగ్ చిరంజీవి గారికి జరిగింది. 71 లక్ష పైచులకు ఓట్లు వచ్చాయి ప్రజారాజ్యం పార్టీ. అంటే ఒక విధి విధానాలు లేకపోతే పార్టీ ఎలా విఫలమవుతుంది అనేది చిరంజీవి గారు ఉదాహరణ. నెక్స్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ 2014 మార్చి 14న ఆయన పార్టీని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసినప్పుడు మాత్రం ఈయన చాలా క్లియర్ కట్గా అంటే ఆయన పుస్తక నాలెడ్జ్, ఆయన ఉన్న పుస్తకాలు, ఆయనకున్న ఆ ఇంటలెక్చువాలిటీతో ఏంటంటే నేను ఒక మంచి సిద్ధాంతంతో వస్తున్నాను, ఈ రౌడీలు గుండాలు అల్లర్లు చేసి అల్లరి మూకలను అందరినీ తరిమేస్తాను, మేధావుల్ని రాజకీయాలకు పరిచయం చేస్తాను, బాగా చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లో తీసుకొస్తాను అని చెప్పి ఆయన ఔత్సాహిక వేదిక పెట్టారు. ఔత్సాహిక వేదిక పెట్టినప్పుడు దాంట్లో స్పీకర్సు, కంటెంట్ రైటర్సు, ఎనలిస్టులు, రాజకీయ విశ్లేషకులు, మేధావుల్ని తీసుకొచ్చి నేను రాజకీయం చేపిస్తాను, రబ్బర్ చెప్పులను తీసుకొస్తాను, జీరో బడ్జెట్ పాలిటిక్స్తో నేను ₹1 ఖర్చు పెట్టకుండా, ₹1 పంచకుండా నేను రాజకీయం చేస్తాను అని ఒక నిర్దిష్టమైన ఒకటి ప్రణాళికతో పెట్టి నిజంగా చాలామంది ప్రజల్ని కానీ యువతని కానీ ప్రేరేపించినప్పుడు కొంతకాలం అది ముందుకు నడిచినా కానీ తర్వాత ఎందుకో 25 ఏళ్ల ప్రస్థానం అని చెప్పి త్వరగానే ముగించుకొని ఎప్పుడైతే వేరే పార్టీలోకి వెళ్ళి అలయన్స్ బీజేపీ ఎప్పుడైతే టీడీపీతో జత కట్టారో అంటే ఆయన సిద్ధాంతాలకి ఈయన సిద్ధాంతాలకి ఎక్కడా కూడా పొంతం లేదు. అంటే ఐడియాలజికల్ డిఫరెన్స్ చాలా ఉంది.